ఇప్పుడు ఒక 5 ఎకరాలు వేసే రైతు ఈ సీడ్ ఎన్ని ఎకరాలు వేసుకోవచ్చు? అసలు 5 ఎకరాలు వేసుకోవచ్చు. 5 ఎకరాలు ఇదే వేసుకోవచ్చు. ఈ నల్లి వాతావరణంలో 30 వచ్చిందంటే నల్లి లేకపోతే 50 వస్తుందండి. 50 నేను పందంగా చెప్తున్నా. ఇప్పుడు 30 క్వింటాలు ఇది హెచ్చులు చెప్పకూడదు, ఉన్నదే చెప్పాలా. ఇప్పుడు మీరేదో చెప్పమన్నారని నేను చెప్పడం కదా. లాస్ట్ ఇయర్ నేను గత 18 సంవత్సరాల నుంచి మిరప తోట వేస్తున్నా. ఈ సంవత్సరం అంత రిజల్ట్ ఇంత నల్లిలో ఇంత రిజల్ట్ అనేది నేను చూడలేదండి. జస్ట్ వరకు 4-5 ఫీట్ల వరకు అయితే 5 ఫీట్ల వరకు అయితే పెరిగింది. సో ఇంత పెరిగినట్టయితే నేను చాలా వరకు ఫీల్ చూస్తా ఉన్నాను. ఇంత హెవీగా పెరిగినట్టయితే ఎక్కడ చూడలేదు. హలో ఫ్రెండ్స్, నమస్తే. అయితే ఈ రోజు అయితే మనము ఖమ్మం డిస్టిక్ నుంచి ఇటు భద్రాచలం రూట్కి అయితే రావడం జరిగింది అనమాట. సో ఇక్కడ ఈ తోట చూసుకున్నట్లయితే సో చాలా అంటే చాలా ఎక్సలెంట్ అయితే ఉందన్నమాట. నేను ఇప్పటి వరకు చూసిన తోటల్లో ఇది నంబర్ 1 అయితే అనుకోవచ్చు అనమాట. మీరు చూడొచ్చు కింది నుంచి చూడండి, ఇది ఎంత వెడల్పోయింది. ఒకటే మొక్క చూడండి. సో కింది నుంచి మొత్తం పండుకాయలు అయితే అవ్వడం జరిగింది. సో ఈ స్టెప్ చూడండి, ఈ ఒకటే కొమ్మ చూడండి. సో ఎన్ని గానం కాయలు ఉన్నాయో దీనికైతే మీరైతే చూడొచ్చు అనమాట. సో ఈ స్టెప్ అనేది చాలా అంటే చాలా ఎక్సలెంట్ రావడం జరిగింది. సో ఇంకా మన రైతు చూపిస్తా ఉన్నాడు చూడండి. చూడండి అన్న, దీనికి ఎంత వెళ్తుంది అన్న ఒక చెట్టుకే? 3 కేజీల కాయలు. 3 కేజీల కాయల వరకు అయితే వెళ్తాయి అనమాట. చూడండి. సో ఇక్కడ చూడండి, మొత్తం చూడండి మీరు, కాయలు ఒకటే కొమ్మకు అనమాట. సో చాలా అంటే చాలా ఎక్సలెంట్ అయితే ఉందన్నమాట ఈ సీడ్ గురించి. ఆ తర్వాత రైతు ఎలాంటి మేనేజ్మెంట్ చేసిండు, ఎలాంటి నేల ఇది, ఎలాంటి వాతావరణానికి సెట్ అవుతుంది అనే పూర్తి వివరాలు మనము తెలుసుకుందాం. ఫస్ట్ అయితే మీరు తోట చూడండి, రైతు అయితే చూపిస్తూ ఉన్నాడు. తోట మీరు చూస్తే కానీ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉందన్నమాట. సో ఎక్సలెంట్ అయితే కాయడం జరిగింది ఇది. సో మీరు మొత్తం చూడొచ్చు తోటలు అయితే కింది నుంచి పై వరకు. అన్న దీనికి తెంపించినావా? ఇంకా తెంపలేదమ్మా. దీనికి తెంపలేదు ఇంకా. సర్లే రండి, ఇక్కడ రండి. చూడండి, ఈ ఒకటే కొమ్మకైతే 1 కేజీ కాయలు వెళ్ళేటైతే ఉందన్నమాట. సో ఈ సీడ్ గురించి ఆ తర్వాత రైతు చేసిన మేనేజ్మెంట్ పూర్తి వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే నమస్తే అన్నగారు. నమస్తే. మీ పేరు, మనం ప్రస్తుతం ఏ విలేజ్లో ఉన్నాం ఒకసారి చెప్పండి. నా పేరు ఐలూరు పుల్లారెడ్డి అండి. అది కుర్నవెల్లి గ్రామం, తల్లాడ మండలం, ఖమ్మం డిస్టిక్. ఓకే. అయితే మీరు ప్రస్తుతము ఈ సీడ్ ఎన్ని ఎకరాలు పెట్టారు? ఈ సీడ్ వచ్చేసి 4 ఎకరాలు పెట్టానండి. ఏం సీడ్ ఇది? భవస్విని, మా సీడ్ కంపెనీ వాళ్ళది. భవస్విని. ఎక్కడ నుంచి తెచ్చుకున్నారు? ఖమ్మం హనుమాన్ సీడ్స్ నుంచి శేఖర్ గారు ఇచ్చారు. ఎన్ని ప్యాకెట్లు వేసారు? ఈ సంవత్సరం అయితే నేను 40 ప్యాకెట్లు తీసుకొచ్చి 4 ఎకరాలకు వేసాను. 4 ఎకరాలు మొత్తం మీద మీరు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు? మేము 7 ఎకరాల దాకా వేస్తున్నాం. 7 ఎకరాల్లో 4 ఎకరాలు ఇదే వేసారు. 4 ఎకరాలు ఇది వేసాం. అంటే 50% ఇదే వేసేనట్టు రైతు అయితే చెప్తా ఉన్నాడు అనమాట. అంటే మీ లాస్ట్ ఇయర్ ఫీల్డ్ చూసారా దీన్ని? అంటే మా సీడ్స్ భవిష్యత్తు చూడలేదండి వాస్తవంగా. అయితే హనుమాన్ సీడ్స్ లో ఇట్లే మీలాగనే చూసి యూట్యూబర్ చూసి మంచిగా వీడియో తీసి ఆయన అన్ని కరెక్ట్ అయిన మాటలు చెప్పడం జరిగింది. ఆ మాటలు నేను వినటం జరిగింది. నేను డైరెక్ట్ గా శేఖర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ హనుమాన్ సీడ్స్ ఖమ్మంలో విత్తనాలు తేవటం నేను ఈ సంవత్సరమేనండి. ఇదే సంవత్సరం 20 సంవత్సరాల నుంచి నేను విత్తనాలు ఖమ్మంలో తేలా. ఉన్న మాట చెప్తున్నా. నేను మొత్తం తెచ్చింది అలా ఇటు సుజాత నగర్ కానీ, మరి వైరా కానీ, ఇది నాగార్జున పేటలేసారు మురళీ గారి దగ్గర కానీ తీసుకొచ్చేసేవాడిని. కానీ లాస్ట్ ఇయర్ నేను గత 18 సంవత్సరాల నుంచి మిరప తోట వేస్తున్నా. ఈ సంవత్సరం అంత రిజల్ట్ ఇంత నల్లిలో ఇంత రిజల్ట్ అనేది నేను చూడలేదండి. చూడలే. నేను ఈ గత నల్లి వచ్చినా కూడా 20 క్వింటాలు తగ్గకుండా పండించుకుంటూ వస్తాను. కానీ ఈ సంవత్సరం మటుకు చాలా బాగుంది, విత్తనం బాగుంది, పెట్టుబడి చాలా తక్కువ అండి. ఎకరానికి స్ప్రేయింగ్ చేస్తున్నారు? నేను మినిమం 6 రోజులకు ఒకసారి చేస్తున్నానండి. 6 రోజులకు ఒకసారి. ఎట్లా టెక్నికల్ కొడుతున్నారు? ఇక టెక్నికల్ అనేది ఏంటంటే అన్ని బ్రాండ్ మందులే. నల్లికి, దోమకు తప్ప, తెగుళ్ళకి 3 మందులు తప్ప నేను ఏ మందులు కొట్టలేదు. కొత్త బయో మందు అసలు వాడలేదు నేను. సో ఇది రైతు చెప్తుంది ఏంటంటే, మనము లాస్ట్ ఇయర్ కూడా ఈ భవస్విని గురించి చాలా వీడియోస్ అయితే చేయడం జరిగింది. సో రైతు వీడియో చూసిన తర్వాత, అంటే కేవలం యూట్యూబ్లో చూసిన తర్వాతనే ఖమ్మం హనుమాన్ సీడ్స్కి వెళ్ళి ఫస్ట్ టైం అయితే ఖమ్మంకి వెళ్ళి రైతు తీసుకున్నా అని చెప్తా ఉన్నాడు అనమాట. సో ఈ ఖమ్మం హనుమాన్ సీడ్స్లో 40 ప్యాకెట్లు అంటే 4 ఎకరాలకైతే రైతు అయితే తీసుకోవడం జరిగింది. వీడియో చూసి కేవలం నమ్మకంతో తీసుకోవడం అయితే జరిగిందనమాట. సో అద్భుతంగా వచ్చింది. మిగతా వెరైటీస్ కంటే గత 20 సంవత్సరాల నుంచి రైతు వ్యవసాయం చేస్తున్నప్పటికీ ఇలా
క్రాప్ అయితే ఎప్పుడు రాలేదని చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత దీనికి పేస్ట్ మేనేజ్మెంట్ కానీ చూసుకున్నట్లయితే తెగుళ్ళు కానీ నల్లి కానీ తక్కువ ఉందని రైతు అయితే గమనించినట్టయితే చెప్తా ఉన్నాడు. కింద నుంచి కాయలు, కింద నుంచి దీనికి స్పెషాలిటీ ఏంటంటే కింది నుంచి కాపు అనేది చాలా అంటే చాలా బాగా పడుతుంది. ఆ తర్వాత పై వరకు కూడా మీకు సేమ్ సైజ్ అయితే వస్తుందన్నమాట, తగ్గలేదు, సైజు కూడా తగ్గలేదు. అయితే అన్న మీరు చూసుకున్నట్లయితే ఇది భూమి ఎలాంటి భూమి? ఇది నల్లరేగడి భూమి, మంచి బలమైన భూమి, బలమైన భూమి. లోపల ఎంత వరకు నల్లరేగడి ఉంటది? నల్లరేగడి 10 అడుగుల వరకు ఉంటది, 10 ఫీట్ల వరకు, 10 ఫీట్ల వరకు ఉంటది. అంటే మంచి బావి తవ్వితే ఆగదు, మొత్తం కూలిపోద్ది. అవునవును, అంత మొత్తం మట్టే ఉంటది. ఓకే ఓకే. అయితే మీరు డిస్టెన్స్ ఎంత పెట్టుకున్నారు దీనికి? నేను 30 అంగనాలే పెట్టి, అసలు ఈ విత్తనం సంగతి తెలియదు కండి మాకు వాస్తవంగా. ఆయన శేఖర్ గారు విత్తనాలకు పోతే అంతా గజిబిజి గాజి రైతులందరూ వచ్చి నాకు విత్తనాలు అన్నప్పుడు నేను అడగటానికి టైం జరిపాలా నాకు, నేను తీసుకొని రావటం జరిగింది. నేను ఎప్పటిలా పూర్వం విత్తనాలు పెట్టినట్టే 30 అంగనాలు పెట్టా, కాకపోతే డిస్టెన్స్ మట్టుకి 20 అంగనాలు పెట్టా. ఇట్లా మొక్కకు అయితే ఎంత పెట్టుకుంటే బాగుంటది? ఇది అయితే 35 నుంచి 40 పెట్టుకున్నా కూడా బాగానే ఉంటదండి. ఎందుకంటే మీ భూమి ఒకటి బలమైన భూమి, చాలా హెవీగా పెరిగిపోయింది ఇందులో. చూడండి మనకు చెస్ట్ వరకు 4-5 ఫీట్ల వరకు అయితే 5 ఫీట్ల వరకు అయితే పెరిగింది. సో ఇంత పెరిగినట్టయితే నేను చాలా వరకు ఫీల్ చూస్తా ఉన్నాను, ఇంత హెవీగా పెరిగినట్టయితే ఎక్కడ చూడలే. సో చాలా బలమైన భూమి. పిందెలు ఇప్పుడు ఈ స్టెప్ కాక మళ్ళీ ఈ స్టెప్ కూడా పిందెలు అవుతున్నాయి. అవునవునవును, 3 స్టెప్స్ అయితే కింద ఆల్రెడీ కాపు ఎర్రబడిపోయింది, పైన స్టెప్ పడ్డది, మళ్ళీ పై వరకు కూడా పూత చూడొచ్చు. పూతలో ఎలాంటి నల్లి కానీ బ్లాక్ త్రిప్స్ కానీ లేదు, పైన వరకు కూడా మీకు పిందెలు పడతా ఉన్నాయి, ముడత కానీ ఏమైతే లేదు. రైతు మేనేజ్మెంట్ అయితే చాలా ఎక్సలెంట్ అయితే ఉందని మనం అయితే చెప్పుకోవచ్చు అనమాట. పిందెలు అవుతా ఉన్నాయి. అయితే మీరు దీనికి స్టార్టింగ్ అంటే ఎండాకాలం కానీ మీరు పెండ ఎరువులు కానీ ఏమైనా వేసుకున్నారు? నేను ఏం పెండ ఎరువులు వేయలే, నిరుడు పత్తి వేసానండి. ఇందులో పత్తి ఉండే? నిరుడు పత్తి వేసాను, వర్షాలు లేకపోతే 2 పంట వేయలేదు మనం. అవునవును, 2 పంట అయిపోవడం జరిగింది, పత్తి వేయటం జరిగింది. ఓకే. నిరుడు ఆశయం వేసా తోట. అయితే అడుగు మందులు ఎన్ని రోజులకు ఒకసారి ఇట్లా వేసిండ్రు? అడుగు మందులు అంటే ఎకరానికి వచ్చేసి 15 కట్టలు వేసానండి, 15 నుంచి 18 కట్టలు దాకా పడ్డాయి. అయితే ఒక 10 కట్టల కాంప్లెక్స్ అండి, పొటాషు, యూరియా, ఇక పోషకాలు ఇలాంటివి ఉంటాయి కదా, ప్రోటీన్స్ ఇలాంటి ఒక 8 కట్టల దాకా వేసానండి. ఓకే. అయితే మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇంత బాగా కాసింది కదా, అంటే ఈ ఎకరానికి ఎంత వరకు మీకు దిగుబడి రావచ్చు? మాకైతే 30 క్వింటాలు వస్తుందండి ఈ నల్లి వాతావరణంలో. ఈ నల్లి వాతావరణంలో 30 వచ్చిందంటే, నల్లి లేకపోతే 50 వస్తుందండి. నేను పందెంగా చెప్తున్నా. ఇప్పుడు 30 క్వింటాలు ఇది హెచ్చులు చెప్పకూడదు, ఉన్నదే చెప్పాలా. ఇప్పుడు మీరేదో చెప్పమన్నారని నేను చెప్పడం కదా, నాకైతే 30 క్వింటాలు వస్తుందండి. ఇప్పుడు కోత నడుస్తుంది, ఒక మునుగు వస్తే ఎన్ని క్వింటాలు అయింది నాకు అర్థమైపోయింది ఎకరంలో. కరెక్ట్ గా 30 క్వింటాలు వస్తుందండి. సో రైతు చెప్పే విషయం లేదండి, అసలు మెయిన్ తాలు కూడా అసలు లేదు. ఇప్పుడు మనం కళ్ళం దగ్గర పోదాం, కళ్ళంలో చూడండి తాలుగా ఒకటి కూడా లేదు. ఇగో ఇట్లా ఏదన్నా అడుగున పూర్తిగా అడుగున, ఇప్పుడు చూడండి ఈ కొమ్మ ఉంది, ఏడన్నా తాలుగా ఇవ్వబడుతుంది. ఇగో ఇలాంటిది ఏడన్నా కామన్ గా కింద తగిలింది, కింద భూమికి తగిలింది, ఎక్కడన్నా లేదు. తాలు పర్సెంటేజ్ తక్కువ, దిగుబడి బాగా ఉంది, పెరుగుదల అంటే ఈ వాతావరణానికి ఇంత తక్కువ టైంలో పెరగటం అనేది మామూలు విషయం కాదు. సో ఇప్పుడు ఇది కాయ ఉంది కదా, మంచిగా బారుంది. సో ఇది మీరు ఒకసారి తెంపి చూడండి, ఎట్లా విత్తనాలు ఎట్లా ఉన్నాయి, వెయిట్ ఎట్లా వస్తుంది, మీకు క్వాలిటీ ఎట్లా ఉందో, రేట్ ఎట్లా పోతుందో. ఇప్పుడు రేట్ అంటే ఇప్పుడు మా తమ్ముడు అమ్మిండు భవస్ని, ఇదే రకం నేనే తెచ్చేస్తున్నారు. అవునా? మొన్న మార్కెట్ లో నా 14,800 ఉంది మార్కెట్. ఈ కాయ క్వాలిటీ కూడా ఎక్సలెంట్ ఉంది. వీళ్ళ బ్రదరే అమ్ముకోవడం ఎంత పోయిందన్న? 14,000 పోయిందండి. 14,000 జెండా పాట 14,500 ఉంది. 500 ఉంటే 14,000 పోయింది. 500 తక్కువ పోయింది అంటే మంచి క్వాలిటీ, మంచి రేట్ పోయింది. మంచి రేట్ అన్నట్టే. కాయలు అందరూ 13,500 వేరే రకాలు. ఓకే ఓకే. ఇది కొంచెం బెస్ట్ గా డ్రై ఉంది. సో వెయిట్ ఎట్లా అనిపించింది అంటే దీంట్లో ఎన్ని గింజలు ఉండొచ్చు? వెయిట్ పర్వాలేదండి, దగ్గర 80 నుంచి 110, 100 గింజల పైన అసలు పొట్ట నిండా ఉన్నాయి. గింజ కాయ వచ్చినా కూడా బాగట్లా. సో ఇదేనమాట, కాయ క్వాలిటీ కూడా చాలా ఎక్సలెంట్ ఉంది. ఆ తర్వాత దీని యొక్క జెండా పాటకు ఒక 500 రూపాయలు తక్కువ పోయిందని చెప్తా ఉన్నాడు. సో రైతు చూడండి, సో మనకి ఇప్పు చూస్తున్నాడు. సో వెయిట్ అయితే ఎక్సలెంట్ వస్తూ ఉందని రైతు అయితే చెప్తా ఉన్నాడు అనమాట. గింజలు సో ఇది అవునవును. సో ఇదన్నమాట, మనం ఎక్కడ చూసుకున్నా కూడా నల్లితోని మ్యాక్సిమం తోటలు అయితే పోయినాయి. కానీ ఈ తోట ఇప్పటివరకు అంటే ఫిబ్రవరి 1st వీక్లో కూడా ఇలా ఉందంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మీరు పూత చూడొచ్చు, ఇప్పటికీ హెవీ పూత అయితే రావడం. దీనికి ఎన్ని రోజులు అయినా మందు కొట్టక?
వారం అయితే అండి వదిలేసారా? ఇక వదిలేసినవి ఇక ఏది రేట్ లేదుగా, రేట్ లేదుగా. మరి ఏ మందు కొట్టాలన్నా 2000 అవుతుందండి ఎకరానికి. అవునవునవును. మరి 4 సార్లు కొడితే కింటకాయలు సరిపోతున్నాయి. ఈ కింటా కాత కాయో తెలియట్లేదుగా. సో ఇప్పటికైతే మీకు 30 క్వింటాలు అసలు మాకైతే 30 క్వింటాలు అయింది. మాకైతే నష్టం ఉండదు. నష్టం ఉండదు. సో ఈ సీడ్ విషయానికి వస్తే మీరు ఇది ఎవరైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఎట్లయితే యూట్యూబ్ చూసి సీడ్ తీసుకున్నారో మన ఛానల్ చూసి చాలా మంది రైతులు తీసుకుంటారు. మీ ఒపీనియన్ చెప్పండి, అసలు వేసుకోవచ్చా లేదా? ఈ సీడ్ అయితే అసలు నల్లి రాగతలకే కాపించుకోవచ్చండి. అంటే తొందరనే కాస్తుంది. 90 రోజులకి స్టార్ట్ అయింది కాపు. మనం పెంచుకోగలిగి మంచిగా కాపించుకోగలిగితే మనకు నల్లి వచ్చే దశకల్లా ఎకరాని 25 క్వింటాలు కాపించుకోవచ్చు. నేను ఈ పండుగ వరకు అప్పుడే కాపించిందండి. అయితే ఇప్పుడు ఒక 5 ఎకరాలు వేసే రైతు ఈ సీడ్ ఎన్ని ఎకరాలు వేసుకోవచ్చు? అసలు 5 ఎకరాలు వేసుకోవచ్చు. 5 ఎకరాలు ఇదే వేసుకోవచ్చు. ఎందుకంటే చాలా పెట్టుబడి తక్కువ అండి బాబు. అవునవునా, చాలా తక్కువ. ఓకే ఓకే ఓకే. ఎందుకంటే ఇది ఏం చేస్తుందంటే ఈ విత్తనం గొప్పతనం ఏంటంటే ప్రతి మందుని అబ్జర్వేషన్ చేస్తుంది. అంటే తీసుకుంటుంది. ఓకే ఓకే. తీసుకున్నప్పుడు పని చేస్తుంది. పని చేసినప్పుడు స్పీడ్ గా ఉంటుంది. గ్రోతింగ్ కానీ, పూత కానీ, పిండి ఆగటం కూడా చూడండి. పిండి ఆగటం కూడా ఏడన్నా పోయిందా? ఏడ పోత ఆగింది, ఏడ ఆగింది. ఇట్లా పూత ప్రతి గెనుపుకి పూత ఆగుతుందంటే అర్థం ఏంటి? మందుని మనం కొట్టిన మందుని అబ్జర్వేషన్ చేసుకొని పని చేస్తుంది. సో అవునవును. మరి పని చేసినప్పుడు కాపు గెనుపు ఎడం రావట్లా, గెనుపు దగ్గర వస్తుంది, దగ్గర కాయ నిండా గింజ వస్తుంది. ప్రతి ఒక్కటి రైతుకైతే చాలా ఉపయోగం అండి. నేను అనుకున్నాను ఈ మధ్యకాలంలో వేరే రకాలు వేసే కన్నా ఎన్ని ఎకరాలు అయితే శాతం అయ్యదు అన్ని ఎకరాలు ఇది వేసుకోవాలి. సో ఇదైతే రైతు, ఎందుకంటే మనకు వీడియోలు ఎంత అవుతుంది కాబట్టి రైతు చెప్పేది చాలా ఎక్సలెంట్ చెప్తా ఉన్నాడు. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి రైతు వేస్తున్న సీడ్లకు ఈ సీడ్కి చాలా ఫరక్ ఉందని చెప్తా ఉన్నాడు. సో ఈ 5 ఎకరాలు వేస్తే 5 ఎకరాలు ఇదే వేసుకోండి అని చెప్తా ఉన్నాడు. అంత ఎక్సలెంట్ అయితే ఉందని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే దీనికి చివరి వరకు కూడా సైజ్ అయితే చూడండి ఎంత బారుగా ఉందో మీరు చూడొచ్చు. చివరి వరకు కూడా సేమ్ సైజు వస్తూ ఉంది. మా సీడ్స్ వల్ల భవిష్యని అని రైతు అయితే చెప్తా ఉన్నాడు. సో చాలా బాగుందని. ఆ తర్వాత ఎకరానికి కనీసం 30 క్వింటాలు రావచ్చు, ఎక్కువనే రావచ్చు అన్నమాట. ఇది నాకు తెలిసి అయితే ఎక్కువనే వస్తుంది, కానీ రైతు అయితే 30 క్వింటాలు అయితే చెప్తా ఉన్నాడు. సో ఈ నల్లి ప్రభావం ఉన్నప్పటికీ 30 క్వింటాలు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఎంతవరకు ఎంత ఎక్సలెంట్ దిగుబడి మీరైతే చూడొచ్చు. ఇది చూడండి 5 ఫీట్లు పెరిగింది, కింది నుంచి పై వరకు కాయలే అవుతున్నాయి అనమాట. సో ఖచ్చితంగా మీరు కూడా ఈ సీడ్ వేయాలనుకుంటే మీకు డిస్ప్లే పైన నంబర్ వస్తున్నాం, ఆ నంబర్కి కాల్ చేయండి. ఖచ్చితంగా మీరు సీడ్ బుకింగ్ చేసుకోండి. ఎందుకంటే హెవీగా డిమాండ్ ఉన్న సీడ్ కాబట్టి గత సంవత్సరం చాలా ఎక్కువ మంది సీడ్ దొరకలేదు, చాలా మందికి వేరే కావాలంటే దొరకలేదు. ఈ సంవత్సరం కూడా బుకింగ్ పెడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా బుక్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు ఈ సీడ్ పెట్టండి, మీకు ఖచ్చితంగా అద్భుతాలు సృష్టించవచ్చు. సో ఇలాంటి వీడియోలు మనం ప్రతిరోజు తెస్తూ ఉంటాం. ఖచ్చితంగా మన ఛానల్ని చూస్తుండండి, ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ అన్న, మంచి సమాచారం. థ్యాంక్ యూ. చూడండి 7 దాకా గెనుపు ఏ గెనుపు కాడ కాయ పడదు. అవునవునవును. చూడండి వేస్ట్కు పోలా అది కాయ కూడా. మళ్ళీ ఈ కాయ ఎలా ఉందో ఈ కాయ కూడా అలానే ఉంది. అవునవును, సేమ్. ఇక్కడ సాధారణంగా అయితే చిన్నగా వస్తుంది, ఇది మాత్రం మంచిగా బాగా వచ్చింది. క్వాలిటీ సేమ్ ఉంది. అది నేను అన్నది అది. ఇప్పుడు చివరి కాయలు కూడా ఫస్ట్ మార్కెట్ కాయలకు పోయేటట్టు ఉన్నాయి. దాని వల్ల నేను వేసుకోవాలంటున్నా. ఇప్పుడు పిక్కలు ఒక రేటు, మీడియం ఒక రేటు, ఫస్ట్ ఒక రేటు కాకుండా అసలు ఒకటే రేటు చివరి దాకా కూడా. అవునవునవును. విత్తనం అయితే మంచిదండి. నాకు తెలిసి అయితే ఈ విత్తనం కూడా పొడుగు కూడా చాలా పొడుగుంది కాయ. అవునవునవును. చూడండి టాప్ తేజాల్లో పోతుంది అనమాట. అస్సలు ఎంత పొడుగుంది చూడండి ముందర. అవునవునవును. అన్ని సేమ్ సైజు కూడా సేమ్, కలర్ కూడా సేమ్, సైజ్ సేమ్. కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు ఖచ్చితంగా పెట్టుకోవచ్చు కదా, పెట్టుకోండి. నేనే పెట్టుకోండి అంటున్నా, పెట్టుకోవాలి. అది పెట్టుకుంటే మటుకి నష్టపోడండి. అది రైతు పోతానేనా భవసిని అనే రకం పోతానేనా రైతును బతికించిపోద్దండి, ఒట్టికిపోదు. అవునవునవును. అది అది ఎంత నల్లి ఉన్నా, ఎంత రేట్ అసలు ఏదన్నా ఎంత రేటు తక్కువ ఉన్నా కూడా నష్టపోడు రైతు. అది. సో ఇది ఫ్రెండ్స్ చాలా మంచి సమాచారం మనకు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.